బుల్డోజర్ బాబా. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను జనం ఇలాగే పిలుచుకుంటారు. ఎందుకంటే క్రిమినల్స్, గ్యాంగ్స్టర్ల అక్రమ ఆస్తులపైకి బుల్డోజర్లు సంధిస్తారు. పేదల రక్తం తాగి నిర్మించిన భారీ బిల్డింగ్లను బుల్డోజర్లతోటి కూల్చేస్తారు. అందుకే యోగిని బుల్డోజర్ బాబాగా పిలుస్తారు. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరు బుల్డోజర్ దేవ. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ని బుల్డోజర్ దేవగా పిలుచుకుంటున్నారు. యోగి క్రిమినల్స్ అక్రమాస్తులపైకి బుల్డోజర్లను సంధిస్తుంటే ఫడ్నవీస్ క్రిమినల్స్కు మద్దతిచ్చిన వారిని విడిచిపెట్టడం లేదు. తాజాగా సంభాజీనగర్లో ఎంఎం కార్పొరేటర్ ఇంటికి బుల్డోజర్లతోటి కూల్చేశారు. నాసిక్ టీసీఎస్ మత మార్పిడి కేసులో నిందితురాలు నిదా ఖాన్కు ఆశ్రయం ఇవ్వడమే ఆ కార్పొరేటర్ చేసిన అతిపెద్ద తప్పైంది. ఈ చర్యలతో మరోసారి యోగి మార్క్ బుల్డోజర్ యాక్షన్ మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారింది. ఇంతకు సంభాజీనగర్లో బుల్డోజర్ యాక్షన్ వెనక టాప్ సీక్రెట్స్ ఏంటి? క్రిమినల్స్కు మద్దతు ఇచ్చే వారిని బుల్డోజర్స్ వెంటాడుతున్నాయా? లెట్స్ వాచ్. యోగి ఆదిత్యనాథ్ బాటలో మరో బీజేపీ పాలిత రాష్ట్ర సీఎం. బుల్డోజర్ బాబాగా యోగి, బుల్డోజర్ దేవాగా మారిన ఫడ్నవీస్. సంభాజీనగర్లో ఎంఐఎం లీడర్ ఇల్లు బుల్డోజర్తో ధ్వంసం. సాధారణంగా ఇలాంటి విజువల్స్ చూస్తే అందరికీ గుర్తొచ్చేది యోగి ఆదిత్యనాథే. ఎందుకంటే బుల్డోజర్ జస్టిస్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆయన. చట్టాన్ని ఎక్కడ చేతుల్లోకి తీసుకోరు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి పేరు మీద అక్రమాస్తులు ఉంటే వెంటనే బుల్డోజర్లను రంగంలోకి దించుతారు. ఆ తర్వాత క్రిమినల్స్ కి సంబంధించిన అక్రమాస్తుల్లో ఒక్క ఇటుక కూడా మిగలదు. అలా కూల్చేసిన తర్వాత ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించి పేదలకిచ్చిన ఘనత కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక్కరికే దక్కుతుంది. అందుకే యోగిని బుల్డోజర్ బాబాగా ప్రజలు ఇంతలా వంచేసుకున్నారు. కానీ ఇక్కడ బుల్డోజర్ యాక్షన్ వెనుక ఉన్నది బుల్డోజర్ బాబా కాదు, బుల్డోజర్ దేవా. ఈ కూల్చివేతలు జరుగుతోంది యూపీలో కూడా కాదు, మహారాష్ట్రలో. స్ట్రైట్ గా పాయింట్ కు వెళ్లిపోదాం. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ లో ఈ కూల్చివేత జరిగింది. ఈ కూల్చివేతల వెనుక చాలా బలమైన కారణమే ఉంది. ఈ ఇల్లు ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ మతిన్ పటేల్ది. అతను చేసిన తప్పేంటో తెలుసా? తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఆశ్రయం ఇవ్వడం. నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిళ్ల కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ కు ఆశ్రయం ఇచ్చిన కార్పొరేటర్ ఇంటిని బుల్డోజర్ తో కూల్చివేశారు. నిదా ఖాన్ కు ఆశ్రయం ఇవ్వాల్సిందిగా ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ కార్పొరేటర్ మతిన్ పటేల్ పై ఒత్తిడి తెచ్చినట్లు ఇటీవల మహారాష్ట్ర మంత్రి సంజయ్ ఆరోపించారు. ఆమెకు, ఆమె కుటుంబానికి ఆశ్రయం కల్పించిన వారిపై కూడా సిట్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాశారు. ఈ ఆరోపణలు చేసి 3 రోజుల ముందే నిదా ఖాన్ ను అదే ఇంట్లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత కార్పొరేటర్ ఆస్తులపై మున్సిపల్ కార్పొరేషన్ దర్యాప్తు చేసింది. నిదా ఖాన్ కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని, తన కార్యాలయాన్ని ఆయన అక్రమంగా నిర్మించినట్లు విచారణలు గుర్తించారు. దీనిపై స్పష్టతనివ్వాలని మున్సిపల్ అధికారులు కార్పొరేటర్ కు నోటీసులు పంపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించడానికి మరింత సమయం కోరుతూ ఆయన స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిల్ను కోర్టు తిరస్కరించడంతో మున్సిపల్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. మతిన్ పటేల్ ఇంటిని, ఆఫీసుని బుల్డోజర్లతో కూల్చిపడేసింది. ఈ క్రమంలోనే బుల్డోజర్ దేవా పేరు మహారాష్ట్ర వ్యాప్తంగా రీసౌండ్ ఇస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ ను ఊరికే బుల్డోజర్ దేవా అని పిలవడం లేదు. ఆయనపై యోగి ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తోంది. దేవేంద్ర సీఎం కాకముందు అంటే 2024లో హోంమంత్రిగా ఉన్నప్పుడే యోగి మార్క్ బుల్డోజర్ యాక్షన్ షురూ చేశారు. 2024 జనవరిలో అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న వేళ ముంబై శివాలలోని మీరా రోడ్డు ప్రాంతంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. శోభాయాత్రపై రాళ్ల దాడి జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగింది. ఆ మరుసటి రోజే అల్లర్లకు పాల్పడిన నిందితులకు చెందిన అక్రమ దుకాణాలు, కట్టడాలను బుల్డోజర్లతో తొలగించారు. అల్లర్ల వల్ల కలిగిన ప్రభుత్వ ఆస్తి నష్టాన్ని నిందితుల ఆస్తులను అమ్మడం ద్వారా భర్తీ చేశారు. సమాజంలో అలజడి సృష్టించే వారికి ప్రభుత్వం నుంచి కఠిన శిక్ష ఉంటుందని సందేశం పంపారు. ఆ తర్వాత గత సంవత్సరం మార్చిలో నాగపూర్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఫడ్నవీస్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఛత్రపతి సంభాజీనగర్లోని ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనల సమయంలో నాగపూర్లో మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది.
నాగపూర్ అల్లర్ల సమయంలోనూ ఆస్తి నష్టాన్ని నిందితుల నుంచే వసూలు చేస్తామని ఫడ్నవీస్ హెచ్చరించారు. నిందితుల నష్టపరిహారం చెల్లించని పక్షంలో వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని, అవసరమైతే బుల్డోజర్ చర్యలు చేపడతామని ప్రకటించారు. యూపీ తరహాలోనే ఇక్కడ కూడా తప్పు చేసి వారిని అణిచివేస్తామని ఆయన స్పష్టం చేశారు. అల్లర్ల తర్వాత సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా నాగపూర్ పోలీస్ కమిషనరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. చెప్పినట్టే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సుమారు 104 మందిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అల్లర్లలో కీలక సూత్రధారిగా భావించిన స్థానిక రాజకీయ నాయకుడు ఫహీం ఖాన్ నివాసాన్ని అది అక్రమ కట్టడమని పేర్కొంటూ అధికారులు బుల్డోజర్లతో కూల్చిపడేశారు. అయితే ఫహీం ఖాన్ ఇల్లు కూల్చివేతపై వివాదం నెలకొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి ఈ కూల్చివేత జరిగిందని ఆరోపణలు రావడంతో నాగపూర్ మున్సిపల్ అధికారులు కోర్టులో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫడ్నవీస్ వెనకడుగు వేయలేదు. తాజాగా మరోసారి బుల్డోజర్లను సంధించి నేరస్తులే కాదు, వారికి మద్దతిచ్చిన వారికి శిక్ష తప్పదని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. ఫడ్నవీస్ ఒక్కరే కాదు, బీజేపీ పాలిత ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. అస్సాం, మధ్యప్రదేశ్, హర్యానా, గోవా, రాజస్థాన్ ముఖ్యమంత్రులు కూడా ఏదో ఒక సమయంలో బుల్డోజర్ రూలింగ్ ను తెరపైకి తెచ్చి ప్రజల మద్దతు సంపాదించారు. 15 ఏళ్ల మమత కంచుకోటను బద్దలు కొట్టి పవర్లోకి వచ్చిన పశ్చిమ బెంగాల్లోనూ ప్రస్తుతం ఆ మార్కు పాలన ప్రభావం కనిపిస్తోంది. ఇటీవల కోల్కతాలోని తిల్జాలా ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆ కట్టడం అక్రమంగా నిర్మించినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ అక్రమ నిర్మాణానికి నీటి సరఫరా నిలిపేసి ఒక్కరోజులోనే దానిని కూల్చివేయాలని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించారు. తాజాగా బుల్డోజర్లు ఆ నిర్మాణాన్ని కూల్చివేశాయి. రోడ్ల పక్కన పుట్టగొడుగుల్లా వెలిసిన అక్రమ వలసదారుల షెడ్లను కూల్చేస్తున్నారు. అక్రమ కార్యకలాపాలు, అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని సువేందు స్పష్టం చేశారు. సో యోగి మార్కు బుల్డోజర్ రూలింగ్ క్రమంగా దేశమంతటా విస్తరిస్తున్నట్టు కనిపిస్తోంది.